జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి చూస్తే జగిత్యాల జిల్లా ఎంసీహెచ్కు గత వారం క్రితం ఉట్నూరుకు చెందినటువంటి ఒక మహిళ సుజాత అనేటువంటి మహిళ డెలివరీకి రావడం జరిగింది. ఈ క్రమంలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చినటువంటి క్రమంలో ఇవాళ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఈ క్రమంలో అమ్మఒడి వాహనంలో ఆమెను వారి స్వగ్రామానికి పంపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన సర్కార్ పైన ఉంది. కానీ ఇప్పటి వరకు అంటే ఉదయం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిశ్చార్జ్ అయినటువంటి సుజాత అయినటువంటి మహిళ దాదాపు 3:30 వరకు కూడా వాహనం కోసం వేచి చూసింది. కుటుంబ సభ్యులు కూడా అధికారులకు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు. దీంతో వారంతా కూడా చలి అధికంగా ఉండడము, అప్పుడే పుట్టినటువంటి చిన్నారి ఉండడంతో వాళ్ళు ఈ వాహనాన్ని నమ్ముకోలేక సొంత వాహనం కిరాయి తీసుకొని వాళ్ళు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వము ఇటు ఆసుపత్రులపైన నిర్లక్ష్యం చూపుతుండగా కనీసం బాలింతలపైన కూడా కనీస కృతజ్ఞత లేదంటూ వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తంగా మాతా శిశు కేంద్రంలో నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుండగా బాలింతలపైన కూడా ఇంత తీవ్రమైనటువంటి వివక్షగా కొనసాగడం అయితే బాలింతలు అలాగే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక వార్త, స్థానిక సంస్థల ఎన్నికల వేళ తల్లి కూతుర్ల మధ్య పోరు నెలకొంది. కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందినటువంటి తల్లి కూతుర్లు బీసీ మహిళా రిజర్వేషన్ కావడంతో తల్లి కూతుర్లు ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు. ఆ బీసీ మహిళా స్థానానికి గతంలో కూడా అంటే బీసీ జనరల్ కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులే సర్పంచ్గా ఉన్నారు. కానీ ఈసారి మహిళకు రిజర్వేషన్ కావడంతో ఇటు తల్లి అటు కూతురు, తల్లి ఓ పార్టీ నుంచి పోటీ పడుతుండగా కూతురు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మద్దతుగా పోటీలో ఉంటుంది. మరి మరొక ఇద్దరు మహిళలు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఈ తల్లి కూతుర్ల మధ్యనే పోరు నెలకొంది అని స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తంగా 550 మంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అందులో ఎవరు తల్లి గెలుస్తారా, మరి బిడ్డ పై చేయవుతుంది అనేది మాత్రం మనకు మరికొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 30కి పైగా షాపుల్లో 1 కోటికి పైగా నష్టం జరిగింది. అందులో విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు కాలిపోయాయి. పెళ్లి కోసం దాచుకున్నటువంటి బంగారము, నగదు కూడా కొద్దిమంది కాలిపోయింది. ఇక జాతర సందర్భంగా స్టాక్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆ బొమ్మలు కూడా పూర్తిగా కాలిపోయాయి. 1 కోటికి పైగా నష్టం వాటిల్లింది. మానవతావాదులు ఔదార్యం చూపినటువంటి పలువురు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద 5,000 రూపాయలు 30 మందికి అందజేశారు. సుంకె రవిశంకర్ స్థానిక మాజీ చొప్పదండి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. ఇక ప్రభుత్వం కూడా ఒక్కొక్కరికి సాయం చేస్తా అని చెప్పినప్పటికీ ఇప్పటివరకు సహాయం అయితే అందలేదు. మరి మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా తక్షణ సాయం కింద అందజేస్తామని చెప్పారు. ఫైర్ ఇంజన్ లేట్ కావడము, వచ్చిన ఫైర్ ఇంజన్ సమయానికి ఓపెన్ కాకపోవడము, మధ్యలో వస్తున్నటువంటి ఫైర్ ఇంజన్ స్పీడ్ బ్రేకర్ల వద్ద నిలిచిపోవడం లాంటి సమస్యల కారణంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని స్థానికులు అలాగే ఇటు ఇప్పటికే అధికారులు కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అలాగే నష్టానికి సంబంధించి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని వాళ్ళు చెల్లించాలని అయితే బాధితులు కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.